హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఎందుకంటే తొలి ఏకాదశికి తొలి పండుగ వస్తుంది ఏమ్మా. కోకిల కోతుంది, మరి మీకు ఎంతమందికి తెలుసో. సిటీలో తెలీదు, పల్లెటూరులో తెలుసు. కోకిల కూ కూ అని కోతుంది కదా. ఇప్పుడు అమ్మగారి ఇంటికాడ నుంచి వచ్చిందన్నమాట. అమ్మగారి ఇంటికాడ నుంచి అత్తవారి ఇంటికి వెళ్తుంది. ఏం పట్టుకెళ్తుంది? మామిడి పండు, తాటి పండు పట్టుకెళ్తుందంట. అందుకని తొలి ఏకాదశికి అత్తవారి ఇంటి దగ్గర ఉంటుందన్నమాట కోకిల. మా పెద్దమ్మ మా అమ్మమ్మ గారికి కథ చెప్పేవారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, పల్లెటూరు వాళ్ళు అందరికీ తెలుసు కోకిల అంటే. కోకులు కోతం అంటే చాలా మంచిది ఏమ్మా. పంట పొలాలు అవి బాగుంటాయి అని చెప్పేసి అనుకునేవారు అప్పట్లో. అయితే ఇప్పుడు తొలి ఏకాదశి వస్తుంది కదమ్మా. ఈ నెలలోనే స్టార్టింగ్. మధ్య మధ్యలో ఏమన్నా వండుకుంటారని చెప్పేసి వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఇంకెదరు జరిగి అన్ని కూడా ఏదో చిన్నగా నాకు తోసింది నేను వండేది మీకు చూపిద్దామని చెప్పి అటుకులతో చక్కెర పొంగల్ చేసి చూపిద్దామని చెప్పి రెండు బంగారం 1/4 కిలో అటుకులు పోసుకున్నానమ్మా. అలాగే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. 1/4 కిలో అటుకులకి 1/2 కిలో బెల్లం అమ్మ కాంపిటీషను. 100 గ్రాములు పెసరపప్పు అమ్మ. ఇదిగో ఒక కప్పుడు పాలు మనం ఇందులో వేసుకుని ఎండు ద్రాక్ష పళ్ళు, జీడిపప్పు, ఎండు కొబ్బరి వేసుకోవాలమ్మ ఇందులో పొడి ఏమ్మా. కొంచెం యాలక్కి పౌడర్ ఇక్కడికి. ఇది మీకు ఇతమైతే కొంచెం పచ్చకొప్పరం వేసుకోవచ్చు. ఎందుకంటే దేవుడి దగ్గర మనం నైవేద్యం పెట్టుకుంటే శుద్ధి గురించి పచ్చకొప్పరం వేస్తారు. అందుకని ఇష్టం లేని వాళ్ళు వేసుకోక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నానమ్మా. 1/4 కిలో అటుకులు, 1/2 కిలో బెల్లం, 100 గ్రాములు పెసరపప్పు నానబెట్టుకోండి 1/2 గంట ముందు ఏమ్మా. నేను ఎలా చేస్తాను మీరు చూపిస్తాను. ఇక అటుకులు వాటర్లో పోసేసుకుందాం. ఒక్క నిమిషం అలా నానిన తర్వాత చిల్లులు గిన్నెలు పోసుకుందాం. ఓకేనమ్మా. పాలల్లో ఉడకాలి పెసరపప్పు. ఓకేనమ్మా. ఇది 1/2 గంట ముందు నానబెట్టుకున్నాను. కడిగేసుకుని శుభ్రంగా ఇందులో వేసుకున్నాను అన్నమాట. ఇదిగో ఇది చక్కగా పలుగ్గా మన చక్కెర పొంగల్లో ఎలా ఉడుకుద్దో అలా ఉడకబెట్టుకోవాలి. ఇందులో మనం ఇది ఉడుకుతూ ఉంటుంది. మనం బెల్లం కూడా పాకం పట్టుకోవాలి. బెల్లం మూకుట్లోనే పట్టుకుందాం. బెల్లం చాలా మంచిది మాట. అది కరకప్పు నీళ్ళు పోసుకుందాం అంతే. తీగపాకం రాకూడదమ్మా. ఇదిగో 1/2 కిలో బెల్లం, తురుముకున్న బెల్లం వేసేసుకుందాం. బాగా మరగనివ్వాలి. తీగపాకం అనేది రాకూడదు. బెల్లం అంతా కరుగుతూ ఉంటుంది. చాలా చాలా బాగుంటుందిరా. ట్రై చేయండి అమ్మ. ఇంటిలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అటుకులు ఉన్నాయి, మరమరాలు ఉన్నాయి. అది మరుగుతూ ఉంటుంది. అందులోకి అటుకులు మనం 2 సార్లు కడుక్కుని వాడదేవుకుందాం. ఓకేనమ్మా. ఒక్కో బెల్లం ఒక్కోలాగా ఉంటుంది. ఒక్కో బెల్లం బాగా నల్లగా ఉంటుందిరా. ఇది బూరుపిల్లి బెల్లం అమ్మ. కొన్ని వంటలకే భయం వేసేస్తుంది. బెల్లం కూడా నాడిగా ఉండట్లేదు. మొన్న అక్క బూరుపిల్లి బెల్లం అచ్చులు పట్టుకొచ్చింది. చెత్త కొట్టుకుని ఎండబెట్టుకుని డబ్బాకి ఎత్తుకున్నాను అనమాట. ఇది జిగురు పాకం రాకూడదమ్మా. తీగపాకం కట్టేసుకుంటాను. ఇది సరిపోతుంది. పెసరపప్పు ఉడకాలి కదా. ఇదిగో కుక్కర్లో వేయకూడదు ఏమ్మా. ఇదిగో ఇంక దగ్గరకు వచ్చింది. పలుగ్గా మనకి చక్కెర పొంగల్లో ఎలా వేసుకుంటామో అలాగే ఉండాలి. అది కుక్కర్లో వేస్తే సిముడిపోద్దమ్మా. ఏమైంది, ఒక 5 నిమిషాలు ఆలస్యం అవుద్ది అంతే. పప్పు కూడా వేపాను. పెసరపప్పు వేపి నానబెట్టుకున్నాను అనమాట, కమ్మగా ఉంటుందని చెప్పి. ఓకే, ఒక 5 నిమిషాలమ్మా. ఓకేనమ్మా. ఇదిగో మనం పోసుకున్న పాలుకి కుక్కర్లో తొందరగా అవుద్ది. కాకపోతే సిముడిపోతే బాగోదు కదా. ఇలాగే ఉడకబెట్టుకోవాలి. అది ఇది కూడా పంటకు తగిలితే బాగుంటుంది అన్నమాట చక్కగా. ఇప్పుడు అటుకులు పోసేసుకుందాం. ఇలా చిల్లుల గిన్నెలో పోసుకున్నారనుకో మనం పిండి అవసరం ఉండదు. అదిగో చూస్తారా, సేమ్ రైస్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ బెల్లం పాకం అంతా అటుకులు పీల్చుకుంటుంది. పీల్చుకునే వరకు తిప్పండి స్లోగా, ఇరిగిపోకుండా లాగేసుకుంటుందమ్మ ఈ పాకం అంతా కూడా. అది లాక్కుంటుంది. అంతట్లోకి మనం ఇన్ని వేపుకుందాం. కొబ్బరి పొడి వేసేసుకుందాం ఇందులో. ఇది వేపక్కల్లా. యాలక్కాయ పౌడర్ కూడా వేసుకుందాం. అదిగో
ఇది చక్కగా బెల్లం పీల్చుకుంటుందన్నమాట. అంతే, చిన్నపిల్లలకు పెట్టండి, ఎంత బలమో ఇది. గర్భిణీ స్త్రీలకి బెల్లం కదమ్మా ఐరన్. ఓకేనా, మనం ఇది వేపుకుందాం, ఉండలు వేసుకుందాం. అదిగోనమ్మా సరిపోతుంది. జీడిపప్పులు వేసుకుందాం. మీరు ఏమైనా వేసుకోవచ్చు ఇందులో, బాదం పప్పు, పిస్తా, ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. అంతే, దగ్గరే ఉండాలి. ఇలాంటి వంటలు చేసుకున్నప్పుడమ్మా దగ్గర ఉంటేనే. సిమ్లో పెట్టుకున్నానా, వచ్చేస్తుంది. అంతే, బాగా మాడకూడదు, చక్కగా కట్టేస్తుందంట. ఆ వేడి సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో పోసేసుకుందాం. అది కూర చూసారా, వాటర్ ఉన్నట్టు అనిపించిందా, దగ్గరికి వచ్చేసింది. అంతే, ఇది 4 రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, పాడవదు. ఇది ఇలా పెట్టేసుకుంటే పీసిపోద్దమ్మా, చల్లారుతుంది కదా, బిగుతుంది అన్నమాట. దగ్గరికి వచ్చేసింది, స్మెల్ వస్తుందిరా. బెల్లం కూడా బాగుంది, పూరిపిల్లి బెల్లం వల్లనే. ఓకేనమ్మా, టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనమ్మా, మరి ఇలా నచ్చిందని అనుకుంటున్నాను. చిన్నపిల్లలకు కూడా పెడితే చాలా బాగుంటుందిరా. చక్కగా ఇలా ట్రై చేసుకోండి. ఎందుకంటే అటుకులు ఉంటాయి, చేసుకుందాంలే అనే లెక్క చేసుకుంటేనే బాగుంటుంది అది. ఓకేనమ్మా, మరి చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూసి మంచి కామెంట్లు పెట్టి, ఇలాగే మీ సాయమ్మ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.